చెప్పొచ్చు, ఇంకా సెన్సిటివ్ టాపిక్ అని కూడా చెప్పొచ్చు. ఈ మనిషి పలానా వ్యక్తికి విషెస్ చెప్తాడా లేదా, అసలు చెప్పకపోతే ఏం చేద్దాం అని ఒక వర్గపు ఫ్యాన్స్ అయితే చాలా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఇంతకీ ఆ మనిషి ఎవరు అంటే మన అల్లు అర్జున్ అలియాస్ మన బన్నీ అనమాట. అయితే మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి, ఎప్పుడైతే మన ఎలక్షన్ ఎపిసోడ్ కట్ చేసామో అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ గారి మీద చాలా విపరీతంగా ట్రోల్ చేయడం కానీ, లేదంటే బాయ్కాట్ అల్లు అర్జున్ అనడం కానీ, బాయ్కాట్ పుష్ప 2 అని చెప్పడం కానీ, ఇలా చాలా 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 జరుగుతున్నాయి సోషల్ మీడియాలో, మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఎట్టకేళ్ళకి ఈ రోజు అసలు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి విష్ చేస్తాడా లేదా అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ ఈరోజు బన్నీ చాలా సింపుల్గా పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి ట్వీట్ చేయడం జరిగిపోయింది. దాని ద్వారా కాస్త ఫ్యాన్స్ని కూల్ చేయడానికి ఒక మెట్టు అల్లు అర్జున్ దిగాడన్న ఆలోచనలు అయితే కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎందుకు బన్నీ మీద ఎంత సీరియస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఆ తర్వాత తను చేసిన ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో, నాకు నచ్చితేనే చేస్తా, నాకు నచ్చితేనే వెళ్తా, నాకు ఏది నచ్చితే అది చేస్తా అని ఈ స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారో, దాంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా యాంటీగా మారిపోవడం జరిగింది. ఇటు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఉద్దేశించంటే అది కూడా అల్లు అర్జున్ ఉద్దేశించే చేశారని చెప్పేసి అనడం, ఇలా చాలా సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. బట్ ఎవరు ఏది కూడా బయటకు వచ్చి బహిరంగంగా చెప్పిందైతే లేదు. బట్ ఫ్యాన్స్ మాత్రం ఇలా అన్నాడు, అలా అన్నాడు, అందుకోసమే అన్నాడు అని చెప్పి పొరపడుతూ చాలా ఫైట్స్ చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాము. బట్ ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ అయితే ఒక మెట్టు దిగి విషెస్ చెప్పాడని చెప్పాను కూడా. ఎందుకంటే గతంలో రామ్ చరణ్ బర్త్డే అప్పుడు కూడా ఇట్లనే అల్లు అర్జున్ విషెస్ చెప్పకుండా ఉండడం జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే కావాలనే చేస్తున్నాడు అన్న ఒక అపోహ అందరిలోనూ ఉంటుంది. బట్ జనరల్గా మనం మన వాడుక భాషలో ఆలోచిద్దాము. మనం మన ఫ్రెండ్స్ బర్త్డేస్ కానీ, మన ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ కానీ మనం ఎప్పుడు మర్చిపోయి ఉంటాం కదా. అది కూడా సహజ సిద్ధమే అయి ఉండొచ్చు కదా. మేబీ ఏదో పనిలో బిజీ ఉండి ఏదో అవ్వండొచ్చు కదా. సో ఇది మనం వాళ్ళ మధ్యలో ఏమీ లేదు. మనం యాజ్ ఏ ఫ్యాన్స్గా మనం చాలా అనుకుని అపోజ్ చేసుకుని, చాలా ఊహించుకుని, చాలా చాలా రాద్ధాంతాలు చేస్తూ ఉన్నాం అని నా పర్సనల్ ఫీలింగ్. బీయింగ్ ఏ మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, మనం ఇవన్నీ మానేసి సినిమాలా ట్రీట్ చేద్దాం, సినిమాని లవ్ చేద్దాం. అండ్ మన పవర్ స్టార్కి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అయితే చెప్పేస్తూ, సో ఇది ఇవాల్టి హెచ్టీవీ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.